కుంభమేళా అంటే అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధకుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగల్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహాకుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. 629, 645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ రచనల్లో మొదటగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారతంలో వేదకాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథల్లో, హిందూ సిద్ధాంతాల్లో, క్షీరసాగర మథన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. 1954లో అలహాబాద్లో జరిగిన కుంభులో 40 లక్షల మంది అంటే భారతదేశ జనాభాలో 1% మంది పాల్గొన్నారు. 1989లో ఫిబ్రవరి 6న జరిగిన ప్రయాగ్ మేళాకు 1.5 కోట్ల మంది హాజరైనట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది. ఒక సాంస్కృతిక ఉత్సవం కోసం అంతమంది ఒకేసారి హాజరవ్వడం వల్లనే ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయింది. 1995లో ప్రయాగలో జరిగిన అర్ధకుంభు సందర్భంగా 2 కోట్ల మంది ప్రజలు హాజరయ్యారు. 2001లో ప్రయాగలో జరిగిన కుంభమేళాకు మొత్తం దాదాపుగా 60 మిలియన్ల మంది హాజరు కాగా దాదాపు 1 మిలియన్ పైగా ప్రజలు ప్రపంచమంతటా ఉన్న ఇతర దేశాల నుంచి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం ప్రయాగరాజ్ జాతరలో 6 వారాల్లో 7 కోట్ల మంది భక్తులు హాజరు కాగా జనవరి 24 రోజున 3 కోట్ల మంది హాజరయ్యారు. ఎలాంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. అలాగే జనవరి 2007లో చివరగా ప్రయాగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధకుంభమేళాలో 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్కరోజే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా. 2013లో ప్రయాగ కుంభ్ జనవరి 14 నుంచి మార్చి 10 వరకు జరిగింది. ఇది మొత్తం 55 రోజులు. ఈ సమయంలో ప్రయాగ్రాజ్ను 8 కోట్ల మంది ప్రజలు సందర్శించి పుణ్యస్నానమాచరించారని ఓ అంచనా. 2019లో ప్రయాగలో అర్ధకుంభమేళా జరిగింది. 2025 మహాకుంభమేళాకు 44 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాకుంభమేళా సందర్భంగా దాదాపు 40 మిలియన్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఓ అంచనా. అలాంటి మహిమాన్వితమైన ప్రదేశాన్ని సందర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం.